సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మరోసారి మనం టుమారో ఆన్లైన్ సర్వర్ గేమ్ని అయితే ప్లే చేయబోతున్నాం. అండ్ దీంట్లో మనం ఒక మిషన్ అయితే తయారు చేయాలి, యాస్ట్రో టేబుల్ అనేది. సో అది మనం ఎలా చేస్తున్నాం అనేది మీరు ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియో చూస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. సో నాకు కొన్ని ఐటమ్స్ కావాలి అండ్ ఆ ఐటమ్స్ నేను అప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను, అందుకే ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు తెలుగుది. సో ఇక్కడ నాకు ఇది దొరికింది కాబట్టి దీన్ని అయితే వేసేసాను. నేను మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నాకు రాళ్ళు కావాలి. సో రాళ్ళు అయితే ఏరడానికి వచ్చాను, బట్ నాకు రాళ్ళు అయితే దూరం దాకా కనిపించట్లేదు. ఈ లొకేషన్ మొత్తం తిరిగి లాస్ట్కి వచ్చింది. సో నాకు 1000 కాదు 2000 మనకి స్టోన్స్ అయితే కావాలి. బట్ అది ఎక్కడ దొరుకుతుందో అనేది నాకైతే అస్సలు తెలియట్లేదు. వేరే మ్యాప్ మనకు ఉంది కదా, వేరే మ్యాప్లో కూడా మనకి అంటే వేరే రాళ్ళు వస్తున్నాయి. సో ఆ రాళ్ళు కాకుండా నాకు నార్మల్ రాళ్ళు కావాలి. సో దానికోసం అయితే నేనైతే మొత్తం మ్యాప్ తిరుగుతున్నాను. ఇక్కడ ఒకటి దొరుకుతుంది, దాన్ని కూడా తీసుకున్నాను. అండ్ ఇంకొకటి మనం బిల్డ్ చేయాలి, అది ఏంటంటే దాని పేరు వచ్చేసి ఫర్నస్ అన్నట్టు. సో అది కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. యాక్చువల్లీ దానికోసమే నేను రాళ్ళు అనేది క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి జాంబీ వచ్చాను. అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏం ఇస్తున్నానంటే నా డైలీ వీడియోస్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను కొంచెం వర్క్ చేస్తున్నాను కాబట్టి వీడియో డైలీ రాకపోవచ్చు. బట్ కంటిన్యూస్ అవుతాయి. 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అయితే డైలీ అప్లోడ్ అయితే చేస్తాను అన్నట్టు. కొంచెం టైం దొరకకపోతే ఆ రోజు వీడియో అయితే రాదు. సో దానికోసం అన్సబ్స్క్రైబ్ చేయకండి. సో ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ని అయితే కలెక్ట్ చేయాలి. అండ్ నా దగ్గర చాలా ఐటమ్స్ లేవు. యాక్చువల్లీ మన దగ్గర మొక్కజొన్న ఉంటుంది కదా, దాని ప్యాకెట్. సో అది కూడా మనకి కావాలి, బికాజ్ అది నా దగ్గర అస్సలు లేదు. సో నేను దాన్ని అయితే ఎక్కడ దొరికినా తీసుకోవాలి. సో నాకు ఇక్కడ లేదు, దీని దగ్గర అయితే దొరకలేదు మనకి. మేబీ మనకి లోపల బాక్సెస్లో ఉంటాయి కావచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మెడికేట్ అనేది క్రియేట్ చేశాను, ఎందుకంటే నాకు బై ఛాన్స్ వేరే ప్లేయర్ వచ్చి నన్ను చంపేసిండే సెట్, నేను పైకి వెళ్ళిపోతా, రాళ్ళు కూడా మనకి మిస్ అయిపోతాయి. అండ్ రాళ్ళు నా దగ్గర జస్ట్ 4 ఉన్నాయి. సో ఇక్కడ నేను వీటన్నిటిని ఒక వెపన్ అయితే క్లెయిమ్ చేసుకున్నాను. నేను గెలిచిన ఈవెంట్లో నాకు ఒక వెపన్ వచ్చింది. సో దీంట్లో మనకి మొక్కజొన్న అనేది దొరికింది. 20 ప్యాకెట్స్ దొరికినాయి అన్నిట్లో. సో కవర్ అనేది తీసుకున్నాను అన్నట్టు. అండ్ లెట్స్ సీ గైస్, మనకి అక్కడ ఎదురుగా ఉంది మనకి రాళ్ళు. సో ఫటాఫట్ కొట్టుకుందాం. అండ్ ఇక్కడ కింద పడితే దాన్ని కూడా తీసుకున్నాను. ఇవైతే చాలా పెద్ద టాస్క్ నాకు. అండ్ దీన్ని కూడా ఓకే ఫటాఫట్ వీటిని అయితే కొన్నింటిని కొట్టాను. అండ్ నా దగ్గర ఫుడ్ అనేది లేదు. సో నేను త్వరగా ఫటాఫట్ కొట్టేసి మన బేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ పంది ఎక్కడ పడితే అక్కడ వస్తారు. అయ్యా కావాలి, నాకు మాంసం కావాలి అన్నప్పుడైతే రారు, కానీ నాకు వద్దు అన్నప్పుడే వస్తుంది. సో ఇక్కడ ఇంకో రాళ్ళు ఉంది. సో ఫటాఫట్ దీన్ని కొట్టడం కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్గా అయిపోయింది. అండ్ వీడు చూడండి ఎంత చిల్ అవుతున్నాడో, చాలా బాగా చిల్ అవుతున్నాడు. వీన్ లైఫ్ అందరిలాగా ఉండదు. సో ఓకే లెట్స్ సీ గైస్, ముందు చూద్దాం ఇంకా. అండ్ కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మరోసారి చెప్తున్నాను. అండ్ ఇటువైపు ఆల్రైట్, ఇటువైపు ఏం లేదు, ఇటు సైడ్ ఈ పందిలు వీటిని చంపేసిన ఫటాఫట్ చంపేశాక ఇక మనం దీని దగ్గర నుంచి మాంసం కలెక్ట్ చేసుకుందాం. ఓకే సో 4 మాంసం అయింది. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ తోలు కూడా మనకు కావాలి, ఎందుకంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది అదే. సో ఓకే, సో అటువైపు కూడా ఒక పంది ఉంది, నాకు వేరే దారి లేదు. సో దీన్ని చంపేసే నేను నా రాళ్ళని కొట్టుకోవాలి. సో దీన్ని ఇక్కడ చంపేశాను. అండ్ అటువైపు నుంచి కూడా ఒకటి పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి, దీన్ని కూడా చంపేసిన. సో దీని దగ్గర మాంసం తీసుకున్నా అండ్ సెట్. ఇప్పుడు మనం దీన్ని కొట్టేసుకుందాం ఫటాఫట్. దాన్ని కొట్టేసిన తర్వాత మనం మన బేస్కి వెళ్ళిపోదాం. ఆల్ రైట్, ఇంకొంచెం కావాలి నాకు. అండ్ ఆల్ రైట్ చలో గైస్, ముందు ఒకసారి చూద్దాం, మేబీ మనకు అక్కడ దొరకవచ్చు. ఇప్పటిదాకైతే దొరకట్లేదు. అండ్ దీంట్లో మనకి చాలా మిషన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, అంటే వాటిని కంప్లీట్ చేస్తూ మనకి వేరే మ్యాప్స్ కూడా అన్లాక్ అవుతాయి. అండ్ ఇక్కడ ఈ చాలామంది జాంబీస్ ఇక్కడ వస్తున్నారు. వీడిని చంపాలా, ఇది చేసుకోవాలా అర్థమే కావట్లేదు. సరేలే, ఫైనల్గా దీన్ని అయితే చంపేసిన అన్నట్టు. అండ్ ఇటువైపు రాళ్ళని కొట్టుకున్నాను. అండ్ వీని దగ్గర ఏం లేదు, వీని దగ్గర కూడా ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఇటు నుంచి వెళ్ళొచ్చు మనము. ఓకే స్ట్రేట్గా వెళ్తే సరిపోతుంది, ఎగ్జిట్ పాయింట్ అక్కడ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఒక బాటిల్ దొరికింది, గ్రీన్ కలర్ బాటిల్. సో ఆ బాటిల్ని కూడా తీసుకున్నాను నేను. యాక్చువల్లీ దాని పేరు నేను చదవలేదు, సో అందుకే గ్రీన్ కలర్ బాటిల్ అంటున్నాను.
ఓకే. సో ముందు మనకి ఎగ్జిట్ ఉంటుంది, ఇటువైపు మనకి రాళ్ళు దొరికింది కాబట్టి దీన్ని కూడా కొట్టేసుకుంటూ వెళ్ళిపోదాం. నాకు యాక్చువల్లీ కావాలి 2000, బట్ నా దగ్గర 1000 కూడా కాలేదు, జస్ట్ 100 అయినాయి. అసలు ఈ మ్యాప్లో దొరకట్లేదు గైస్. ఇప్పటికి కూడా నేను జస్ట్ దాన్ని అంటే జస్ట్ రాళ్ళను కొట్టాలి, తీసుకోవాలి అనే దాని మీదనే ఉన్నాను తెలుసా ఆ విషయం మీకు. సో ఇక్కడ ఫైనల్గా నేను ఇటు ఎగ్జిట్ వైపు వచ్చేసాను దగ్గరికి. మేబీ మనకి ఇక్కడ రాళ్ళు దొరికితే వాటిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరి శవము ఉంది, ఎవరిది అయ్యా తెలియదు గైస్ ఎవరిదో. సో ఓకే, నాకు ఇక్కడ ఏది దొరకలేదు కాబట్టి నేనైతే మన బేస్కి వెళ్ళిపోతున్నాను. సో ఫైనల్గా మన బేస్కి అయితే వచ్చేసామన్నట్టు. అండ్ రాగానే మనకి బిల్డ్ చేయాలి అనేసి చెప్తుంది. సో ఫైనల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి అయితే ఒకటే బిల్డ్ అవుతుంది, మీకు ఫస్ట్లో చెప్పిన పేరే. సో ఎర్చో టేబుల్. సో ఓకే, సో దీన్ని ఇటు నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడే 24 hours వేస్తున్నాను బికాజ్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, తర్వాత మనకి లెవెల్ అప్ అయిన కొద్దీ తెలుస్తుంది. సో ఫైనల్గా దీన్ని అయితే ఎర్చో టేబుల్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో దీనికోసం మనకి ఇది కావాలి. ఇది యాక్చువల్లీ దీంట్లో లేదు, దీంట్లో నేను బ్యాగ్ తయారు చేద్దాం అనుకున్నాను. బట్ మనకి బ్యాగ్ అనేది తర్వాత కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం అనేసి క్రియేట్ చేసేసాను. అండ్ దీనికి మనం ఇప్పుడు రాళ్ళతోటి ఏం చేయాలని క్వశ్చన్ మీకు కూడా రావచ్చు. యాక్చువల్లీ నాకు కూడా వచ్చింది, చాలాసేపటి దాకా నాకు అర్థం కాలేదు. పర్మనెంట్ అంటే ఏందా అనుకున్నాను నేనైతే. అసలు ఇది రావట్లేదు. తర్వాత నాకు ఇక్కడ దీన్ని చూసిన తర్వాత స్టోన్తోని క్రియేట్ చేసిన దాంతో అప్పుడు మనం బిల్డ్ చేయాలంటే అప్పుడు వస్తుంది ఇది అని నాకు తెలిసింది. సరేలే అనేసి దీన్నైతే ఇట్లా తీసేసి ఇప్పుడు ఇది బిల్డ్ అవుతుందేమో అని చూశాను. అండ్ ఫైనల్గా దీన్ని లెవెల్ అప్ చేసేసాను. అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా కొన్ని, సో దాంతో అయితే చేసేసాను. అప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే అప్పుడు వచ్చింది గైస్ ఇది అయితే. దీనికోసం కూడా చాలా పంచాయతీ ఉంది. సో రాళ్ళు కలెక్ట్ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అది నాకు. సో దీంట్లో నేను ఒక వెపన్ కూడా తయారు చేశాను, అది ఈ వెపను. ఈ అన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఈ అన్ని ఐటమ్స్ని కూడా ఫటాఫట్ పెట్టేద్దాం. సో నా ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొచ్చేసాను. సో మనకి క్రాస్ బో అనేది రెడీ అయిపోతుంది వెపన్. ఇది మనం వచ్చే వీడియోలో యూజ్ చేద్దాం, నేర్చుకుందాం. సో వచ్చే వీడియో మనకి 2 days or 3 days తర్వాతనే వస్తుంది. సో ఇక్కడ కొన్ని రాళ్ళు కావాలి నాకు. సో ఆ రాళ్ళని అనేది ఇక్కడ కొట్టేసుకున్నాను. సో ఫైనల్గా ఇప్పుడు ఇది రెడీ అయిపోతుంది అనుకుంటున్నాను వెపన్. సో అది మనం వచ్చే వీడియోలో అయితే ఎట్లయినా యూజ్ చేస్తాం కాబట్టి ఫైనల్గా దీనికి 5 coins ఇచ్చేసాను. అండ్ ఇది ఫైనల్గా రెడీ అయిపోతుంది. అయ్యా రావట్లేదండి. ఓకే, ఫైనల్గా డన్ అయిపోయింది గైస్. సో ఈ మిషన్ని నేను కంప్లీట్ చేసేసాను అండ్ మిషన్ని నిలిపించాను. అండ్ ఇంకో మిషన్ని మనం త్వరగా బిల్డ్ చేస్తాం, ఎందుకంటే దానికోసం చాలా పెద్ద టాస్క్ని కంప్లీట్ చేయాలి. సో ఇవాళ వీడియో ఇంతే అన్నట్టు గైస్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్, బాయ్.